స్టవ్ పైన పెట్టి ఇలాచీ పౌడర్ అవి కూడా వేయాలి కదా. 2 కప్స్కి 3. కొంచెం స్ట్రాంగ్గా వేస్తాను ఇంకొంచెం. వాతావరణం చాలా చల్లగా ఉంది, వేడిగా తాగాలనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు మంచి టీ పెట్టివ్వండి. ఈ పాలు డీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కరగల. ఓకే, ఇలాచీ పౌడరు, లవంగా, చెక్క పౌడర్ వేయాలి కదా. ఇప్పుడే వేయాలి. ఇప్పుడు వేస్తే ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోదు. ఇప్పుడు తర్వాత వేస్తా, పాలు పోసేటప్పుడు వేస్తా. పాలు వేయండి. ఇప్పుడు వేయను, అది మరగాలి కదా. అల్లము, పుదీనా బాగా దంచి 2 కప్స్కి 3 స్పూన్స్ టీ పౌడర్ వేసి ఇలా బాగా మరిగిస్తున్నాను. ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత ఇప్పుడు పాలు దాంట్లో పోస్తాను. ఏంటి బావా, టీ ఎంతవరకు వచ్చింది? పాలు వేసాను, పాలు డీ ఫ్రిడ్జ్లో పెడితే కట్టింది. సో పాలు వేసాను, కలుగుతూ ఉంది. కాసేపు కరగండి. పౌడర్ వేసారా? 3 టీ స్పూన్స్ వేసాను. ఇలాచీ, లవంగా, కొంచెం చెక్క పౌడరు. పాలు కొంచెం కింద పోయినాయి. నాకేంటంటే అప్పుడప్పటికి క్లీన్ చేయాలి, అంతే. మీరు అతి శుద్ధి కదా. మళ్ళీ క్లీన్ చేసుకుందాం అంటే అంతే సంగతి. పురుగులు వచ్చాయి కిచెన్లో, ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇది స్పూన్తో కలపాలి కదా, కలుపుతూ ఉండాలి. ఇలాచీ పౌడర్ కూడా వేయండి. నేను ఈ మధ్య ఒకరింటికి వెళ్ళాను, వెళ్తే 3 కప్స్కి ఇన్ని పాలు వేశారు. మనమేమో 2 కప్స్కి 1/2 లీటర్ పాలు వేసాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు. ఏమంటే వాళ్ళు ఆరోగ్య సూత్రం అంట. పాలు తక్కువ తాగాలంటే మేము రోజుకు ఒక్కసారి టీ తాగుతామండి, బిట్వీన్ 3 to 4. షూటింగ్లో అయితే ఒక 3 times తాగుతాను, ఇంట్లో ఉంటే ఓన్లీ 1 time. కాబట్టి 1 time తాగుతాం కాబట్టి జాగ్రత్తగా బాగా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా పెట్టుకొని తాగాము అన్నమాట. షుగర్ మర్చిపోయాను, అది సాల్ట్ బావా. అటువైపు ఉంటుంది షుగర్. బాబోయ్, ఏం చేస్తారో ఏంటో మీరు అసలు. షుగరు తక్కువ వేసుకోవాలి. షుగర్ తక్కువ వేసాను. ఇదేంటంటే లవంగా, ఎలాచి పౌడర్, ఫ్లేవర్కి ఫ్లేవర్, హెల్త్కి హెల్త్. చెక్కపొడి కూడా కావాలి నీకు? చెక్క పౌడర్ కూడా కొంచెం వేయాలి, ఈరోజు వేస్తాను నేను. ఓకే, చెక్క పౌడరు ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ తగ్గిస్తుందా? ఓకే, గుడ్. ఇంత వేస్తే సరిపోతుందా? కొంచెమే, అంతదు కొంచెమే. చెక్క పొడి
నాకు ఎప్పుడు డౌట్ బయట ఓల్డ్ సిటీలో అక్కడ మసాలా టీ అంటారు. అది ఏంటో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. అంటే ఏం మసాలా వేస్తారు ఏంటో. ఇదే మసాలా అంతేనా? అంతే. అంటే మనం చికెన్లో వేసుకునేది, కూరలో వేసుకునే మసాలా కదా, సాంబార్లో మసాలా వేసుకునేది కదా. ఓకే. మా బావ ఈరోజు నాకు ఫుల్ రెస్ట్ ఇచ్చారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ. మాకు షూటింగ్లో సరదాగా డిస్కషన్స్ వస్తాయండి. కొంతమంది లావుగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు. మేము ఎలాంటి మెయింటైన్ చేసేది అంటారు. లైఫ్ చాలా చిన్నదండి. మెయింటెనెన్స్ ఎందుకండి? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సరదాగా ఉండండి. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. కొందరికి ఫ్యాషన్ అనిపిస్తుంది అంతే. మనం నేను ఇలా ఉండాలి అలా అనిపిస్తే చేయొచ్చు. బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పనులు చక్కగా చేసుకుంటే అదే చాలు. అమ్మో నాకు పొట్ట వచ్చేస్తుంది, అమ్మో నేను లావు అయిపోతున్నాను అంటే అది కొంచెం మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకని పొట్ట కాల్చుకొని ఇష్టమైన పదార్థాలు తినకుండా ఏంటి లైఫ్? అందుకని మీరు మాత్రం స్లిమ్గా ఉండండి. అంటే నేను చెప్పేది ఏంటంటే కంపారిజను. అంటే ఒక బెస్ట్ లైన్ ఉంది. అంటే ఫర్ ది పాస్ట్ 30 years నేను చాలా బుక్స్ చదువుతాను. వాటిల్లో నేను తయారు చేసిన బెస్ట్ లైన్స్ ఏంటంటే డోంట్ కంపేర్, డోంట్ క్రిటిసైజ్, డోంట్ కంప్లైన్, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్. మనం ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేయాలి కదా. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను టీ ఎక్స్పెక్ట్ చేయాలి కదా, లేకుంటే టీ తాగలేను కదా. ఎక్స్పెక్టేషన్ కాదు, ఇది హెల్ప్. ఇప్పుడు అంటే మ్యూచువల్గా ఇంట్లో పని చేసుకోవడం. ఎక్స్పెక్టేషన్ అంటే మనం ఒక పని చేసి నాకు నా ఫలితం గురించి ఎక్స్పెక్ట్ చేయడం. అంటే ఫలితం ఆశించకుండా ఎవరు ఏ పని చేయలేరు. బట్ ఎక్స్పెక్ట్ చెయ్యకుండా న్యూట్రల్గా ఉండగలం అనేది చాలా కష్టం. బట్ ఎక్స్పెక్ట్ చేశాక వర్కౌట్ కాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. అది. ఇంకొకటి క్రిటిసైజ్ చేస్తే మనకి ఏమీ రాదండి. ఎవడైనా 10 రూపాయలు ఇస్తాడా? ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా ఇట్స్ నాట్ పర్మనెంట్. మనం ఆ క్రిటిసిజం వల్ల మనకి ఇతరులకి ఇబ్బందులు తప్ప. ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా ఎవరినైనా ఒక మాట అన్నాం అనుకోండి, వాడివి వాళ్ళకి చెప్తే అంటే ఒకటి ఉంది. ఎప్పుడైతే మాట ఇతరుల గురించిన మాట మన పెదవి దాటి బయటకు వస్తే దాని కంట్రోల్ ఉండదంట. అంటే అది పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడెక్కడ పరిగెడుతూ ఉంటుంది. ఎందుకు వచ్చింది? అందుకని క్రిటిసైజ్, దాన్ని ఏమంటారు, క్రిటిసిజం అంటే ఏంటి? స్టార్ట్ చేసావా? క్రిటిసిజం అంటే విమర్శించడం. విమర్శ వల్ల లాభం లేదండి, దానివల్ల ఉపయోగం లేదు. కంప్లైంట్, మనం దేవుడి దగ్గర పోయి దేవుడా నేను అది చేశాను, నేను ఇలా చేశాను, పూజ చేశాను, వ్రతం చేశాను, మెట్లు ఎక్కాను, పొల్లుదండాలు పెట్టాను, గుండు చేసుకున్నాను అని కంప్లైంట్ చేశామనుకోండి, దానివల్ల కూడా ఉపయోగం లేదు. అది మనకు పుట్టుకలో ఛాయిస్ లేదండి. రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే, మనం ట్రైన్లో ప్రయాణించేటప్పుడు మన లగేజ్ నెత్తి మీద పెట్టుకున్నా పక్కన పెట్టుకున్నా కూడా మనతోనే వస్తుందంట. అంటే మనం నిరంతరం ఆలోచిస్తూ ఉండడం వలన మానసిక డిసప్పాయింట్మెంట్, మానసిక ఆ మనోవేదన తప్ప దానివల్ల ఉపయోగం ఉండదంట. మరి ఉపయోగంలో ఒక విషయం మన మనసులోకి ఎంటర్ అయినప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు ఆలోచించకుండా ఎలా ఉండగలమండి అని అంటే దానికే సాధనలు అవసరం. అది
అయితే ఎవరిని విమర్శించకుండా మన పని మనం చేసుకోవడం బెస్ట్ అయితే. అంతే. ఎవరికైనా మన చేతనైన సహాయం చేయాలి, లేదా గమ్మున ఉండాలి. కాబట్టి బెస్ట్ లైన్స్ ఏంటంటే, నో కంపారిజన్, దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, ఒకరిని మోటివేషన్గా తీసుకోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను గమనించింది, ఆ పక్కోడిని ఆ ఎదురుగా ఉండండి కంపేర్ చేసుకుంటారు. వాడు ఒక 10,000 సంపాదిస్తే వీడు 15,000 సంపాదించాలనుకుంటాడు. ఎందుకు? ఒక 100 కోట్లు సంపాదించాలని ప్లాన్ వేసుకోవచ్చు కదా. వీటితో ఎందుకు కంపారిజన్? థింక్ బిగ్, ఏదైతే అది అవుతుంది. అది సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ పోవడమే. అది ఫలితం భగవంతుడికి వదిలేయాలి. భగవంతుడు అంతే. మనం సిన్సియర్గా పని చేసుకుంటూ పోవడమే. ప్రయత్నం, ఒక పనిని అనుకోవాలి, దానికి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి, కష్టపడుతూ వెళ్ళాలి, అంతే. అంతకుమించి ఏం చేయలేము, మన చేతుల్లో కూడా ఏం ఉండదు. ఇప్పుడు వాడికి చాలామంది అనుకుంటున్నాడు, వాడికి కష్టపడకుండానే వచ్చింది, వాడికి లాటరీ తగిలింది, వాడికి ఇది వచ్చింది, వాడికి అది వచ్చింది. ఏమండి, ఒక సినిమా కానీ సీరియల్ కానీ రైటరు లేదా డైరెక్టరు కథ రాసుకునేటప్పుడు బావా టీ ఎంతవరకు వచ్చింది? ఫైనల్ స్టేజ్లో ఉంది. మేము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం ఇంత ఇస్తారు. అందరూ ఎక్కువ తాగుతారని తెలియదు కదా మనం. అంటే ఏంటి తక్కువ ఇచ్చారు అని అనగానే, బట్ అయిపోయిందా టీ? దిస్ ఈస్ మై సూపర్ మసాలా టీ. పుదీనా మసాలా టీ. అల్లం, పుదీనా, యాలకులు, లవంగాలు, చెక్కపొడి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బావా. ఇంకేంటి మరి కబుర్లు? టీ తాగుతూ ఏం కబుర్లు చెప్తారు? ట్రై చేయండి, ప్రశాంతంగా టీ తాగి మళ్ళీ నెక్స్ట్ టైం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.